హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఈరోజైతే మా లంచ్లోకి ఎగ్ ఇంకా ములంకాడ రెండు కర్రీ అయితే చేశాను. ఎగ్ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసి ఆయిల్ వేసి దాంట్లో ఎగ్స్ అన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినట్టు గోల్డెన్ కలర్లో వచ్చినట్టు అయితే ఫ్రై చేసుకున్నా. దాని తర్వాత అదే కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా టమాటో కూడా వేసి బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని కొంతసేపు అవి మగ్గిన తర్వాత దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకుంటున్నా. నెక్స్ట్ అయితే ములంకాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసి కొంచెం లైట్గా చిన్న టీ కప్పుతో వాటర్ అయితే వేసేసుకొని లైట్గా మగ్గనించాలి. టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే ఎంతో టేస్టీగా గుడ్లు ములంకాడ కూర అయితే రెడీ అయిపోయినట్టే. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా ఈరోజు మీ లంచ్ ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్.